హలో అందరికీ, ఈరోజు నేను మీకు దోసకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే చూపిస్తున్నాను. దానికోసం నేను చిన్న దోసకాయ, ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. దీంట్లోకి మనం ఎండ్రాయిల్ని అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్ ఎండ్రాయిల్ని మనం వండేటప్పుడు కొంచెం వాటర్లో వేసి నాననివ్వాలి. చిన్న టిప్ లాంటిదండి. అప్పుడు దాంట్లో ఉండే ఇసుక కలర్ వేస్తారు కదా, కలర్ అనేది పోయి మనకి ఇలా నీట్గా అయితే అవుతుంది. ఇలా వాష్ చేసుకోండి. ఒక 2-3 సార్లు కడిగితే సరిపోతుంది. ముందుగా నేను కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆ ఎండ్రాయిల్ని ఇందులో వేపేసుకుందారు. ఎండ్రాయిల్ దోసకాయ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, మనం అస్తమానం నాన్ వెజ్ కర్రీయే కాకుండా ఇలా చేసుకుంటే తినడానికి నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం తినేటప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, అందుకే కర్రీ చేస్తున్నాను ఇవాళ. ఎండ్రాయిల్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా చూడకపోతే మన వీడియోలను చూడండి. మీకు వంట రానోళ్ళు కూడా చాలా బాగా వస్తాయి. నేను అంత క్లియర్గా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. మన వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను వండితే చాలా బాగుంది అంటుంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. చూసారా, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక మనం దోసకాయ యాడ్ చేసుకుందారు. అందులో మనం ఉల్లిపాయలు మగ్గటానికి ఉప్పు, పసుపు అనేది మనం యాడ్ చేసేసుకుందారు. రుచికి సరిపడా ఉప్పు అయితే నేను వేస్తున్నాను. మీకు తెలుస్తుంది కదా, మీ క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకోండి. నేను ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను కాబట్టి కొంచెం కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని త్వరగా మగ్గుతుంది. ఇంతవరకు మగ్గితే సరిపోతుందండి. మనం దోసకాయ కూడా బాగా మగ్గనివ్వాలి కదా. ఇప్పుడు నేనైతే దోసకాయని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మనం దోసకాయ వేసుకున్నాక కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది, మగ్గిపోతుంది. లేదంటే మనకి పచ్చిగా తగులుతూనే ఉంటుంది. మనం దోసకాయ ఎండ్రాయిల్ అయినా దోసకాయ ఒత్తిగా కర్రీ వండాలన్నా సరే మీరు ఎప్పుడైనా సరే దోసకాయని బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని మగ్గనిద్దారు. ఇంతవరకు మగ్గనివ్వండి. చూడండి ఎంతవరకు వచ్చిందో. మనం ఇప్పుడు దీంట్లో కారం అనేది యాడ్ చేసేసుకుందారు. కారం యాడ్ చేసుకుని వాటర్ కూడా వేసేసుకుందారు. నేనైతే 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే క్వాంటిటీని తగ్గట్టు చేసుకోండి. నేను కొంచెం కర్రీ కాబట్టి 1 స్పూనుడు పడుతుంది నాకు. ఇప్పుడు నేను ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు కర్రీ ఎక్కువైతే ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా దగ్గరికి వచ్చేదాకా మరగనిద్దారి. ఇంతవరకు ఇలా రావాలండి కర్రీ అయిపోయింది అనుకోకండి. ఇప్పుడైతే మళ్ళీ మనం సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే కర్రీ టేస్ట్ అనేది అద్దరిపోద్ది. చూడండి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. అంతే, మనం కర్రీ పాయింట్ల మీద ఆధారపడే కంటే ఇలా చేసుకుంటే తినడానికి బాగుంటుంది, టైము సేవ్ అవుతుంది, అన్నీ బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.